అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పటికి నేను ఆఫీస్ నుంచి వచ్చి గంట అయింది. రోజు సాయంత్రం 5:30 కల్లా వచ్చే అమ్మ 6:30 అయినా ఇంకా ఇంటికి రాకపోయేసరికి నాకు కంగారుగా అనిపించింది. ఫోన్ చేస్తే తీయటం లేదు. అమ్మ కొలికి రాధా ఆంటీకి ఫోన్ చేసి అమ్మ ఉందా ఆంటీ అని అడిగితే అప్పుడే బయలుదేరింది కదా కార్తీక్, మేమిద్దరం కలిసి ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వచ్చాం. అమ్మ ఆటోలో ఇంటికి బయలుదేరటం నేను చూశానే. ఏమైంది కార్తీక్, అమ్మ ఇంకా ఇంటికి రాలేదా అడిగింది రాధా ఆంటీ. ఆంటీ అమ్మ ఆఫీస్లో లేదు అనగానే మరి అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా అమ్మ ఇంట్లో ఉంటుంది కదా. అలాంటిది నేను ఆఫీస్ నుంచి వచ్చి గంట సేపైనా అమ్మ రాకపోవడం ఏంటి అని అమ్మకు మళ్ళీ ఫోన్ చేశాను. ఈసారి కూడా అమ్మ ఫోన్ తీయలేదు. ఒకవేళ అమ్మ వస్తున్న ఆటోకి కానీ ఏమైనా అయి ఉంటుందా అనే భయం వేసి లేదు లేదు, అలాంటిది ఏమీ అయి ఉండదని నాకు నేను ధైర్యం చెప్పుకొని అప్పటికి రాత్రి సమయం 7 గంటలు అవుతుండడంతో అమ్మను వెతుకుదామని డోర్ లాక్ చేసి లిఫ్ట్ నుంచి కిందికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళాక ఒకవేళ అమ్మ ఇంటికి వస్తుందేమోనని వాచ్మెన్కి చెప్పాను. రాజు, అమ్మ ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నేను బయటికి వెళ్తున్నాను. ఒకవేళ అమ్మ వస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాను. అందుకు రాజు సరే అంటంతో ఓ 4 అడుగులు బయటకు వేశానో లేదో అమ్మ ఆటో దిగుతూ కనిపించింది. అమ్మ చూడగానే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. గబగబా వెళ్ళి అమ్మ చేతిలో ఉన్న క్యారేజ్ బ్యాగ్ని నా చేతిలోకి తీసుకుని ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావటం ఆలస్యం అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అడిగాను. కంగారా? దేనికిరా? ఇంటికి రాక నేను ఎక్కడికి వెళ్తాను అంది. కనీసం ఫోన్ చేసైనా నేను రావటం ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు కదమ్మా అన్నాను. చేద్దామని అనుకున్నానురా, కానీ వీలు పర్లేదు అంది. మరి నేను ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి ఉండాల్సిందమ్మా. నేను నీకేమైందో ఏంటోనని చాలా కంగారు పడ్డాను. నీ కొలీగ్ రాధా అంటే కూడా ఫోన్ చేసి అడిగానమ్మా అన్నాను. ఏంట్రా అంత కంగారు? నేనేమైనా చిన్నపిల్లనా నా గురించి భయపడటానికి అంటూ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ని తీసి చూసుకుంది. 20 మిస్డ్ కాల్స్. ఫోన్ సైలెంట్లో ఉందిరా, చూసుకోలేదు. సారీరా కార్తీక్, అనవసరంగా నిన్ను కంగారు పెట్టాను అంది. పర్వాలేదని అమ్మ నేను మాట్లాడుకుంటూ లిఫ్ట్లో పైకొచ్చాం. డోర్ లాక్ తీసి ఆ అమ్మ నేను ఇంట్లోకి వెళ్ళాం. అమ్మ భుజానికి ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి సోఫాలో వాలిపోయింది. అమ్మ పక్కని కూర్చుంటూ కాఫీ కలిపి తీసుకురాని అమ్మ అడిగాను. లేదురా కార్తీక్, ఇందాకే తాగాను అంది అమ్మ. ఆఫీస్ అయ్యాక అసలు ఎక్కడికి వెళ్ళావు అడిగాను. ఆఫీస్ నుండి ఆటోలో వస్తుంటే నా ఫ్రెండ్ శ్రీలత ఫోన్ చేసిందిరా, ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పి నన్ను అక్కడికి రమ్మంది. ఆదిత్య వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య ఆరోగ్యం బాగుంటలేదు కదా. శ్రీలత ఆంటీ తను చూడడానికి వచ్చి నన్ను రమ్మని ఫోన్ చేసింది. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నా. ఆదిత్య వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదని వాడితో చెప్పలేదా అడిగిందమ్మా. చెప్పాడమ్మా. మొన్న మధ్య ఆఫీస్ అయ్యాక వాడింటికి వెళ్తుంటే వాడితో వెళ్ళి వాళ్ళ అమ్మని చూసొచ్చాను కూడా అన్నాను. మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అడిగిందమ్మా. పని హడవులో ఉండి మర్చిపోయానమ్మా అన్నాను. కావాలని నా దగ్గర దాచలేదు కదా కార్తీక్ అడిగిందమ్మా. లేదమ్మా, నిజంగా మర్చిపోయాను అన్నాను. మరి ఇంకేదైనా విషయం నాతో చెప్పకుండా దాస్తున్నావా అడిగింది. అలాంటిది ఏం లేదమ్మా, అయినా ఎందుకలా అడుగుతున్నావు అన్నాను. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నాతో పంచుకుని నువ్వేనా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అడిగిందమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నాకేం అర్థం కావట్లేదే అన్నాను. నా మాటలకమ్మా నీకు ఆఫీస్ తరపున అమెరికాకి వెళ్ళే ఆఫర్ వచ్చిన విషయం అంది. ఓ అదా, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు కాబట్టి నీతో చెప్పలేదమ్మా అన్నాను. అదేలా నేను అడుగుతుంది ఇక్కడ, ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? నీతో పాటు ఇంకెంతోమంది పనిచేస్తున్నా అమెరికాకి వెళ్ళే అవకాశం నీకు మాత్రమే వచ్చింది. అందుకు ఎగిరి గంతేయాల్సింది పోయి వెళ్ళనంటావేంట్రా? నీకు మతేమైనా పోయిందా? ఉద్యోగంలో ప్రమోషన్ కోసం
ఒక్కొక్కరు చాలా కష్టాలు పడుతుంటారు. అలాంటిది ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండానే నీకో మంచి అవకాశం వస్తే ఎందుకురా వదులుకుంటున్నావు? 2 సంవత్సరాలు అక్కడ పనిచేసొస్తే, ఆ తర్వాత ఆఫీస్‌లో నీ పొజిషనే మారిపోతుంది. నీ కొలీగ్స్‌లో, నీ కింద పనిచేసే వాళ్ళు నీకెంత గౌరవంగా ఉంటుంది అంది అమ్మ. తెలుసమ్మా అన్నాను. మరెందుకురా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నావు? ఆదిత్య, ఆదిత్య నాకంతా చెప్పాడు. రేపట్లోగా నువ్వు డాక్యుమెంట్స్ ఏవో సబ్మిట్ చేయాలట కదా! నువ్వు వెళ్ళనంటే ఆ అవకాశం వేరే వాళ్ళకిస్తారట కదా! అడిగిందమ్మ. అవునమ్మా అన్నాను. మరేంట్రా ఇంకా ఇలానే ఉన్నావు? ఈ విషయం గురించి ఇంతవరకు నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఎందుకు? అడిగిందమ్మ కాస్త కోపంగానే. అమ్మ పదే పదే ఆ విషయం గురించి అడుగుతుండటంతో 2 సంవత్సరాలు నేను నీకు దూరంగా ఉండలేనమ్మా. అందుకే అమెరికాకి వెళ్ళాలనే ఆలోచన నేను చేయటం లేదు. రేపే చెప్పేస్తాను. ఆ అవకాశాన్ని మరొకరికి ఇవ్వమని అన్నాను. మళ్ళీ అదే మాట. ఒరేయ్ కార్తీక్! నిన్ను గొప్పగా చూడాలని నేనెన్ని కలలు కన్నాను. అప్పుడే అవన్నీ మర్చిపోయావా? నీ చిన్నప్పుడే మీ నాన్న పోయినా నీకా లోటు తెలియకుండా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేశాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నీ భవిష్యత్తు గురించే కదరా నా తాపత్రయమంతా అంది అమ్మ. అందుకేనమ్మా నేను దూరంగా వెళ్ళనంటున్నాను అన్నాను. ఏంటా నువ్వనేది? అడిగిందమ్మ. నాకు ఊహ తెలిసిన కొద్ది రోజులకి నాన్న పోతే తల్లి తండ్రి అన్నీ నువ్వే అయ్యి నన్ను పెంచడానికి సిద్ధపడ్డావు. బంధువులు తెలిసిన వాళ్ళు ఒంటరిగా పిల్లని పెంచి పెద్ద చేయడం కష్టం. మళ్ళీ పెళ్లి చేసుకొని అడిగితే అందుకు కాదన్నావు. ఇప్పుడున్న ఈ సమాజంలో ఆడది ఒంటరిగా బతకడం కష్టం. మాతో పాటు నువ్వు రాని అమ్మమ్మ వాళ్ళు మరోవైపు మావేలు పిలిస్తే మరేం పర్వాలేదు, నేను ధైర్యంగా ఉండగలను అన్నావు. నీ సంతోషం గురించి ఆలోచించుకోకుండా నేనే నీ ఊపిలా బ్రతికావు. నా కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండాలని నాకు అన్నీ సమకూర్చి పెట్టావు. నన్ను చూసుకుంటూనే ఓవైపు ఇంటి పనులు, మరోవైపు వృత్తి బాధ్యతలుంటూ కష్టపడుతున్న నీకు పోనీ నా చదువు పూర్తయి నాకు ఉద్యోగం వచ్చాకైనా వాటన్నిటి నుంచి నీకు విశ్రాంతి దొరుకుతుందేమో అనుకుంటే ఇంకా నాకు 8 ఏళ్ల సర్వీస్ ఉంది. ఉద్యోగం మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చోడం దేనికిరా అన్నావు. ఇప్పటికీ కాస్త నాకు ఒంట్లో బాగలేకపోయినా నీ ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలా ప్రతి నిమిషం నా గురించి ఆలోచించే నీ గురించి నాకు మాత్రం ఆలోచన ఉండకూడదమ్మా. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ ఇంత వాణ్ణి చేసిన నిన్ను ఈ వయసులో నీ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా అమ్మా? చాలు, ఇప్పుడు నేను చేసే ఉద్యోగం చాలు, నాకు వచ్చే జీతము చాలు. నువ్వు సంతోషంగా ఉంటే తప్పితే నాకు ఇంకేది వద్దమ్మా. అందుకే నేను అమెరికాకి వెళ్ళనంటున్నాను అని చెప్పాను. అయ్యో పిచ్చి కార్తీక్! ఈ 2 సంవత్సరాల్లో నువ్వు నా పక్కన లేనంత మాత్రాన నాకేం కాదురా. నా మాట విని అమెరికాకి వెళ్ళు. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి కానీ మనం కావాలనుకున్నప్పుడు అవకాశాలు రావురా కార్తీక్ అంది అమ్మ. అలా అమ్మ ఎన్ని రకాలుగా నచ్చచెప్పి చూసినా అమ్మను వదిలి నేను అమెరికాకి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. నేనెంతకీ ఒప్పుకోకపోవటంతో, ఏరా కార్తీక్! ఎంత చెప్పినా ఈ అమ్మ మాట నువ్వు వినట్లేదు కదూ! తల్లిగా ఈ అమ్మ మాటకు నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు ఇంకా నీతో మాట్లాడే ప్రయోజనం లేదని అమ్మ నా మీద అలిగి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది. అలా మరుసటి రోజు ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళేసరికి కూడా అమ్మ నాతో మాట్లాడకపోయేసరికి నాకు బాధేసింది. నేను అమెరికాకి వెళ్ళనంటుంది అమ్మ కోసమే కదా! మరి అమ్మ సంతోషంగా లేనప్పుడు అని ఆలోచించి, సరే అమ్మ చెప్పినట్టు నేను అమెరికాకి వెళ్తాను. కానీ నేను లేని ఈ 2 సంవత్సరాలు అమ్మకు తోడుగా ఎవరుంటారు? అని ఆఫీస్ నుంచి అమ్మకు ఫోన్ చేశాను. బహుశా అమ్మకి నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. అమ్మ నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మెసేజ్ చేశాను. అమ్మ, నేను అమెరికాకి వెళ్తాను అని. అది చూసిన వెంటనే నాకు అమ్మ ఫోన్ చేసి, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావురా అని ఫోన్లోనే అమ్మ తన ప్రేమనంతా కురిపిస్తుంటే, అబ్బా ఆగమ్మా, అదంతా ఇంటికొచ్చాక కానీ ముందు ఇది చెప్పు, నేను లేని 2 సంవత్సరాలు నిన్నెవరు చూసుకుంటారు అడిగాను. అంటే ఏంటని ఉద్దేశం? నాకు అప్పుడే వయసైపోయిందనా? ఎవరో ఒకరు తోడుగా లేకుంటే నేను ఉండలేనా అడిగిందమ్మ.
నాకదంతా తెలీదమ్మా. నేను తిరిగొచ్చేసరికి నువ్వు ఆఫీస్‌కి వెళ్ళినా, 24 గంటలు ఇంట్లో ఉంటూ, నిన్ను కనిపెట్టుకొని ఉండే ఎవరైనా మెయిడ్‌ని పెట్టుకుంటానంటేనే నేను అమెరికాకి వెళ్తాను. లేదంటే వెళ్ళను అని చెప్పాను. ఎంత చెప్పినా నీ మొండితనం నీదే కదా! సరే, ఎవరైనా నమ్మకస్తులు దొరికితే అలాగే చేస్తాను. ముందు నువ్వు ఆఫీస్‌లో ఓకే చెప్పు అంది అమ్మ. ఆ తర్వాత మాట మార్చావు కదా అడిగానమ్మని. ఒరేయ్ కార్తీక్! నేను నీకు కన్నతల్లినిరా. నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అడిగిందమ్మ. అలా నేను అమ్మని ఒత్తిడి చేయడంతో రాధా ఆంటీకి తెలిసిన ఓ అమ్మాయిని 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటూ అమ్మకి తోడుగా, అలాగే ఇంటి పనిలో సహాయంగా ఉండేటట్లుగా మాట్లాడి పనిలోకి రమ్మంది. ఆ తర్వాత నెల రోజుల్లో ఏర్పాట్లన్నీ పూర్తవటం, నేను అమెరికాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. మేడికి అమ్మ గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్పానో, ఏ సమస్య వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయాలని చెప్పాను. ఎయిర్‌పోర్ట్‌కి అమ్మ కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మని వదిలి ఒక్క రోజునే ఉన్న నేను, ఏకంగా 2 సంవత్సరాలు అమ్మకి దూరంగా వెళ్ళిపోతున్నానంటే ఏదోలా అనిపించింది. నేను అమ్మని విడిచి వెళ్తున్నానని అంతలా బాధపడుతుంటే, అమ్మ మొహంలో మాత్రం నేను అమెరికాకి వెళ్తున్నాననే సంతోషం. బహుశా అదంతా నా ముందు బయటపడుతుంది కావచ్చనుకున్నాను. అలా నేను అమెరికాకి వెళ్ళిపోయాను. ఎన్ని పనులున్నా ఫోన్ చేసి రోజు అమ్మతో మాట్లాడేవాడిని. నా గురించి కంగారు పడకుండా వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయరా అనేదమ్మ. అలా చూస్తుండగానే నేను అమెరికాకి వెళ్ళి 3 నెలలు గడిచాయి. ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ, నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? సమయం దొరికినప్పుడల్లా అమెరికా మొత్తం చుట్టేసిరా అని చెప్పేది. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త అని నేను చెప్పేవాడిని. ఇక నాకే ఇబ్బంది లేదు. శ్వేత తోడుగా ఉంది కదా! నిజానికి తను నన్ను నీకన్నా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందిరా అని చెప్పేది. అలా సంవత్సరం గడిచింది. చాలా రోజులైందని ఒకరోజు నా ఫ్రెండ్, అలాగే నా కొలీగ్ అయిన ఆదిత్యకి ఫోన్ చేశాను. ఏదో 2 మాటలు మాట్లాడి, ఆ తర్వాత అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నావు కదా! మేడికి కూడా నీ నెంబర్ ఇచ్చానురా. ఏదైనా అర్జెంట్ అయితే నీకు ఫోన్ చేయమని. ఈ మధ్య అమ్మని ఎప్పుడైనా కలిసావా ఆదిత్య? అడిగాను. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నానురా. డాక్టర్‌తో కూడా మాట్లాడాను. మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తా అని చెప్పాడు. వాడేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎవరి గురించో నువ్వు మాట్లాడేది? అన్నాను. కంగారుగా వాడింకేదో చెప్పిపోయాడు. ఈలోపే నాకు అనుమానం వచ్చింది. వాడు చెప్పింది ఒకవేళ అమ్మ గురించా? అంటే అమ్మకేమైంది? నిన్న మొన్న అమ్మ నాతో ఫోన్‌లో మాట్లాడలేదు. మెయిన్ అడిగితే ఓసారి అమ్మ వాష్‌రూమ్‌లో ఉందని, మరోసారి ఎవరో వస్తే మాట్లాడుతుందని అమ్మ ఫోన్‌ని తనే లిఫ్ట్ చేసి చెప్పింది. అమ్మకేమైందిరా ఆదిత్య? అడిగాను. ఆంటీకేమైందిరా? ఏం కాలేదే, బాగానే ఉంది కదా అన్నాడు తడబడుతూ. నిజం చెప్పరా అని ఓ 2, 3 సార్లు గట్టిగా అడిగితే చెప్పాడు. ఆంటీ స్నానం చేయబోతూ జారిపడితే హాస్పిటల్‌లో చేర్పించామని, డాక్టర్లు కాలుకు ఫ్రాక్చర్ అయిందని, కట్టు కట్టి 40 రోజులు కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారని, రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారన్నాడు. ఆదిత్య చెప్పింది విన్నాక నాకు భయమేసింది. అమ్మ ఎలా ఉందో ఏంటోనని వెంటనే అమ్మని చూడాలనిపించింది. కానీ వెంటనే వెళ్ళి తనని చూడలేనంత దూరంలో ఉన్నాను. వెంటనే అమ్మకు ఫోన్ చేస్తే అమ్మే లిఫ్ట్ చేసింది. ఏంటమ్మా, ఇంత జరిగినా నాకొక్క మాటైనా చెప్పలేదు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళనంది. అసలిప్పుడు నీకెలా ఉందమ్మా? ఏదో ఒకటి చేసి నేను వెంటనే బయలుదేరుతానమ్మా అన్నాను. లేదురా, నేనిప్పుడు బాగానే ఉన్నాను. శ్వేత నీతో చెప్తానని అంది. నువ్వు కంగారు పడతావని నేనే చెప్పొద్దన్నాను. ఇంకో 8 నెలలు చూస్తుండగానే గడిచిపోతాయి. నా గురించి కంగారు పడకురా కార్తీక్ అని ఆ అమ్మాయి నాకు ధైర్యం చెప్పింది. ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం అమ్మకి ఫోన్ చేస్తుండేవాడిని. అమ్మ నిద్రపోయినప్పుడు శ్వేత మాట్లాడితే కాస్త అమ్మని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ అని చెప్పేవాడిని. మీరేం కంగారు పడకండి సార్, అమ్మగారిని చూసుకోవడానికి నేనున్నాను కదా అనేది. తన మాటలు నాకు కాస్త ధైర్యాన్ని ఇచ్చేవి. అలా 40 రోజులు గడిచి అమ్మకి పూర్తిగా నయమైంది. అప్పుడప్పుడు ఆఫీస్‌కి వెళ్తుందని తెలిసి నేను ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత 6 నెలలు గడిచి అమెరికాలో నా పని పూర్తి కావడంతో తిరిగి ఇండియాకొచ్చేశాను. అమ్మని తిరిగి పూర్తి ఆరోగ్యంగా చూసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.
అలా వారం రోజులు గడిచాయి. అమ్మ శ్వేతతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. "ఏంటమ్మా, ఈ 2 సంవత్సరాలు నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? అంతకుముందు నాతో ఉన్నట్టే ఇప్పుడు శ్వేతతో ఉంటున్నావు. ఏంటమ్మా విషయం?" అడిగాను. "అదేంట్రా అలా అంటావు? నువ్వు లేనప్పుడు తనే కదా నన్ను దగ్గరుండి చూసుకుంది. అందులో కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు అబ్బో! ఆ రోజుని గుర్తు చేసుకుంటేనే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. పాపం శ్వేతే అన్నీ దగ్గరుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఆ 40 రోజులు అన్నీ బెడ్‌లోనే. అయినా విసుక్కోకుండా అన్నీ తనే చేసింది. నా కడుపులో పుట్టిన కూతురే ఉన్నా నాకంత సేవ చేసేది కాదేమో" అని అమ్మ అంటుంటే, శ్వేతలా అమ్మని నేనున్నా చూసుకోలేకపోయేవాడినేమో అనిపించింది. అమ్మ తన గురించి అంతలా చెప్తుంటే ఓసారి శ్వేత కేసు చూశాను. అందం, అభినయం, గోధుమ రంగు మేనిఛాయ. అసలు తను చూస్తే మేడంటే ఎవరూ నమ్మరు. ఎవరో పెద్దింటి అమ్మాయిలా ఉంటుంది. అసలు తన వాళ్ళెవరు? ఎందుకు తనక్కడ అక్కడ ఇక్కడ పనిచేయాల్సొస్తుంది అని తన గురించి తెలుసుకోవాలనిపించి రాధా ఆంటీని ఫోన్లో అడిగాను. అందుకు తను శ్వేత ఒక అనాథని, చిన్నప్పటి నుంచి మదర్ తెరీసా ఆశ్రమంలో పెరిగిన కారణంగా పెద్దల పట్ల గౌరవం, సేవా స్వభావం ఎక్కువని, అంతకుముందు మా అన్నయ్య వదినలకు సహాయంగా ఉండేదని, ఈ మధ్యనే వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారని, అదే సమయంలో మీ అమ్మ ఎవరైనా మేడ్ ఉంటే చూడమని అడిగితే శ్వేత గురించి చెప్పని చెప్పింది రాధా ఆంటీ. తనొక అనాథని తెలిసి జాలేసినా అందరినీ నావాలనుకునే తన స్వభావం నాకు బాగా నచ్చింది. డబ్బు గురించి కాకుండా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయపడగలని తన మంచి మనసు నచ్చి, అన్నింటికన్నా అమ్మని నాకన్నా బాగా చూసుకుంటుందనే నమ్మకంతో తనని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆ విషయం అమ్మతో చెప్పాను. అందుకమ్మ, ఒరే కార్తీక్, నాకీ ఆలోచన నువ్వు అమెరికాకి వెళ్ళిన కొద్ది రోజులకే వచ్చిందిరా. కానీ నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా తనని మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా శ్వేత అని అడగలేకపోయాను అంది అమ్మ. అమ్మ సరే అనటంతో శ్వేతతో మాట్లాడాను. అందుకు తను కూడా అడ్డు చెప్పకపోవడంతో నెల రోజుల్లోనే మా పెళ్లి జరిగిపోయింది. కాలం గిన్నె తిరిగి మరో 4 సంవత్సరాలు గడిచాయి. అమ్మ రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటుంది. అమ్మని అత్తగారిలా కాకుండా తన కన్న తల్లిలా చూసుకున్న శ్వేత ఉండగా నాకిప్పుడు ఆ అమ్మ గురించి ఎటువంటి దిగులు లేదు. మరి రండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.